అనుదినం దేవుని మాట. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవాను నేనే సమస్తమును జరిగించువాడను. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 24వ వచనం. నా ప్రియ దేవుని బిడ్డలారా, అల్లకొల్లలమైన పరిస్థితుల గుండా నెమ్మది లేనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నావా? నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ఈ మాటను సెలవిస్తూ ఉన్నాడు. ఆయన నీ స్థితిని, నీ పరిస్థితిని బాగా గమనిస్తూ ఉన్నాడు. నీ బాధ, నీ దుఃఖమును ఆయన చూస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ఏదైతే కోల్పోయావో, ఏదైతే జరగదు అనుకుంటున్నావో, ఏదైతే ఇక నా వల్ల కాదు అని విసిగి చెంది జీవిస్తూ ఉన్నావో, ఆయన నీ జీవితంలో సమస్తమును చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన మనసున్న దేవుడు, ఆయన హృదయ అంతరంగంలో ఎరిగిన దేవుడు. ఆయన తను నమ్ముకున్న బిడ్డల్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టడు, అన్యాయము చేయడు. గనుక నీకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి, నీకున్నటువంటి నమ్మకాన్ని బట్టి, నీకున్నటువంటి పట్టుదలని బట్టి నీ జీవితంలో దేవుడి కార్యం చేయాలని ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు. భయపడకు, ధైర్యంగా ఉండు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.